అందరికీ నమస్తే. సిట్టమ్మ కొత్త ముచ్చట్లు పట్టుకొని వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, ముచ్చట్లు షురు చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. జోరుగా హలీం అమ్మకాలు, మస్తు ఇష్టంగా తింటున్నారు పట్నంల జనాలు. ఓట్ల కోసం నాయకుల తిప్పలు, ఆటో నడుపుతున్న కారు పార్టీ లీడర్లు. మల్లారెడ్డి సారు జోకులు, కేటీఆర్ సారు నవ్విండు ముసిముసి నవ్వులు. ఆటో అన్న క్రియేటివిటీ అదర్స్, చూసిన జనాలందరూ అంటున్నారు అన్న టాలెంట్ పీక్స్. అబ్బా, ఎప్పుడు బిర్యానీనే ఏం తింటాం చెప్పుండ్రి. మంచూరియా, కేఎఫ్సి, కబాబ్లు సుత ఎప్పటికి తినేటియే. మళ్ళీ ఇప్పుడు ఏం కొత్తగా తినాలా అని ఆగమాగం కాకుండ్రి. గట్ల తినేటోళ్ళు ఇప్పుడు ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరమే లేదులా. ఎందుకంటారా, ఇది రంజాన్ మాసం కదా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా హలీం బంటీలే ఉంటాయి కాబట్టి. పట్నంలో ఒక బిర్యానీలు కుమ్ముడే కాదోలా, హలీం దంచుడుసుతా ఎక్కువనే. పట్నంలో నిరుడు కంటే 7 జోరుగా చదువుతున్నట్టు హలీం వంటకాలు. బిర్యానీలు కడమ ఎప్పుడైనా దొరుకుతాయి, తినొచ్చు, కానీ హలీం అట్లా దొరకదు కదా. ఇది ఒక రంజాన్ పండుగ అప్పుడే దొరుకుతుంది కాబట్టి దీనికి అంత గిరాకీ. పెద్ద పెద్ద బట్టీలు పెట్టి బొక్కలు లేని మటన్, చికెన్, ఇంత గోధుమ పిండి, రవ్వ, నెయ్యి, బాదం అన్ని వేసి కట్టెల పొయ్యి మీద మంచిగా ఉడకబెడతారు. చికెన్ హలీం సుతా గంతే. అటెంకల గుత్ప కట్టెలు తీసుకొని ఉడికిన మటన్ ముక్కలను, చికెన్ ముక్కలు దంచుతే మొత్తం పిండి పిండి అవుతుంది. ఇక అట్లా కాగానే ప్లేట్లు వేసి ఇంత సోరవ పోసి ఇస్తే కమ్మటి వాసనతో వస్తుంది. ఇక ఇంత నిమ్మకాయ వండుకొని తింటే ఉంటది కదా. అబ్బా, చెప్తుంటేనే నోట్లో నీళ్లు వస్తున్నాయి కదా. అట్లుంటది. మళ్ళా ముస్లింలు ఒక్క పొద్దులు ఉంటారు కాబట్టి వాళ్ళే కాదోళ్ళ, పట్నాలు ఉన్న వాళ్ళు అందరు తింటారు. చిన్న పిల్లగాల నుండి మొదలు పెడితే పెద్దోళ్ళ వరకు అందరు మస్తు ఇష్టంగా తింటారు. కావాల్సిన వాళ్ళు ఇండ్లకు పార్సల్స్ తో పట్టుకపోతారు. ఇప్పుడు సీజన్ ఆల్రెడీ షురు అయింది కాబట్టి ఎక్కడ చూసినా హలీం బట్టిలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పొట్టుకుంటున్నారు మంది సుత. కార్లాలు వచ్చి సుత పట్టుకొని పోతున్నారట. రంజాన్ పండుగ అయిపోయే వరకు తెల్లని దాకా దొరుకుతూనే ఉంటాయంట. అబ్బబ్బా, రాజకీయాలు మస్తు గమ్మత్తుగా ఉంటాయి కదుల్లా. అన్ని రోజులు కనీసం ముఖం చూడని లీడర్లు ఒక్కసారి ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయంటే చాలు కొత్త కొత్త వేషాలు కట్టుకుని కనిపిస్తారు. గట్లుంటది మన లీడర్లతోని. ఓ పాలిగి వీడియో చూడుండ్రి, నేను ఎవరి గురించి చెప్తానో మీకే తెలుస్తుంది. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి రాజకీయ పార్టీల ప్రచారాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్న వాళ్ళు. అటు చేగుర్తు పార్టీ, ఇటు కమలపు పార్టీ లీడర్లు ఇద్దరు మాటలు అనుకుంటుంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఎట్లయినా ఓడిపోయినాం, కనీసం ఈ ఎలక్షన్లో అయినా గెలవాలని కార్ పార్టీ లీడర్లు కొత్త కొత్త వేషాలు వేసుకుంటే జనాల దగ్గరకు ఓట్ల కోసం పడరాని తిప్పలు పడుతుర్రు. చూడు చిత్రం, ఆటో ఎట్లా నడుపుతున్నాడు గా సారు. ఎవరో ఎరికేనా? గా సారే, మన రాగిడి లక్ష్మారెడ్డి సారు. సారేంది ఆటో తోలుతుండేంది అనుకుంటుర్రా? అసలు ముచ్చట ఏంటంటే సార్ ఈ ఎంపీ ఎలక్షన్లో కార్ పార్టీ నుంచి వెళ్ళి నిలబడ్డాడు. ఇక అందుకే సార్ ఇట్లా ఆటో డ్రైవర్ అన్న అవతారం ఎత్తిండు. ఇట్లా ఆటో డ్రైవర్ ని వెనక సీట్లో ఎక్కించుకొని వాళ్ళ సమస్యల గురించి ముచ్చట్లు పెట్టిండు. వాళ్ళకున్న సమస్యలను పూరాగా అడిగి తెలుసుకుండు. రాజకీయాలంటే గంతే వాళ్ళ ఎసొంటి వాళ్ళనైనా సుత ఎన్ని పనులనైనా చేపిస్తాయి. ఏం ఆటో అన్న, ఏం పేరే? నా పేరు అంజీ సార్. ఎక్కడ ఉంటావు? అశోకనాలు ఉంటా సార్ నేను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది కదా. అవును సార్. మరి 4 నెలల్లో మీ ఆటో వాళ్ళు, డ్రైవర్లు 41 మంది చచ్చిపోయారట కదా. అవును సార్, నిజమే సార్. చనిపోయారు, ఊరేసుకొని కొంతమంది ఆటో ఫైనాన్స్ కట్టలేక ఇది చాలా నానా రకాల ఇబ్బందులు ఉన్నాయి సార్. మరి ఇప్పుడు మీ యూనియన్ అంతా కూడా ఏకతాటిగా మీ సమస్యల గురించి ఇక్కడ తెలుసుకునే మరి మనోళ్ళు ఉన్నారు కదా, అంతా మీ యూనియన్ వాళ్ళు అడిగండి సార్, అడిగి తెలుసుకోండి సార్. మీకు ఏందనేది మీకే తెలుస్తాయి కదా సార్. మనసు ఉంటే మార్గం ఉంటది అని రుజువు చేసిండు ఇగో గీ అన్న. అబ్బా, అసలు అన్నకి గిట్లాంటి ఉపాయం ఎట్లొచ్చిందని అందరు పరిశాన్ అవుతున్నారంట. అసలు ఇంతకీ గా అన్న ఏం చేసిండు అనుకుంటున్నారా? నేను చెప్పుడెందుకు గాని మీరు ఓ లుక్ వేసుకోండి.
అబ్బరకొండు ఆటోనా లేకుంటే చిన్న గాడని అనుకుంటుర్రులే. కాదు కాదు, ఆటోనోళ్ళు పక్క లోకల్ ప్యాసింజర్ ఆటోనే. కావాలంటే మీలో క్యాప చూడండి. అబ్బా ఏముందిలే, గడ్డి పూల చెట్లు, రంగురంగుల పూల చెట్లు, లోపలికే మందించడానికి ఫ్యాన్ ఓరినాయనో. ఇది ఆటోనా చిన్న కార్ అన్నట్లుంది పో. ఇంతకీ ఆటోది యా ఊరు, ఆటో ఓనర్ ఎవరు, ఎందుకు ఇంత ఖతర్నాక్ చేసిండో చెప్పనే లేదు కదూ. ఈ అన్న పేరు అంజీ. ఈ ఆటో ఓనరు మహబాద్ జిల్లా ఈదుల పూసపల్లి కాడ ఉన్న దర్గతాండ. ఇక నిన్నయాల ఎండలు దంచులో దంచుతున్నాయి కదా, ఈ ఎండలను ఎట్లనా చేసి తప్పించుకోవాలి. పైన ఎండ ఉన్న లోపల ఉన్న నాకు ఆటో ఎక్కే మందికి చల్లగా ఉండాలని చెప్పి ఉపాయం చేసి ఆటో మీద ఇట్లా చెట్లు నాటిండి అన్నట్లా. ఇక ఇట్లా చేసినందించానికి అంజీ ఆటో ఎక్కనికే మంది అయితే మస్తు ఎగబడుతున్నారు అడ్డప్పు. ఆహా మరి పడరా గంతగానో ఉపాయం పని మందిని చల్లగా పెడితే. కానీ ఇంతకు ముందు ఉన్న సీఎం కేసీరావు సార్ పెట్టిన హరితారాంని చూసి ఇట్లా ఉపాయం అల్లిండో ఏమో ఈ ఆటో అంజీ అని ఇది చూసిన మంది అనుకుంటుండ్రు. అంటే ఈ చెట్లను పెంచుకున్నాడు, పూలను పెంచుకున్నాడు, ఒక గార్డెన్ లెక్క తయారు చేసిన ఆటోని కస్టమర్లకు జనాలకు ఎలాంటి ప్రభావం లేకుండా వాళ్ళకు చల్లగా గమ్యం చేర్పిస్తా. చెడు అలవాట్లు అయితే ఏమి లేవు నా అక్కడ. అయితే ఇప్పుడు వచ్చేది ఎండలు సమ్మర్ కదా, అందుకనే ఎండకు వడగాలికి తట్టుకోలేని పరిస్థితి మనం జెంట్స్ కానీ లేడీస్ కానీ జనాలకు కానీ. అయితే నేను కూడా ఒక ఆలోచించిన చల్లగా గమ్యం చేర్పాలంటే వాళ్ళకు కూర్చుంటానికి ఓపిక ఉండాలి. ఇప్పుడు ఒక్కలో కూర్చుంటారు లోపల, పోనీ అంటారు. అందుకనే ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు. అందులో 4 ఫ్యాన్లు కూడా సెట్ చేసిన లోపల వాళ్ళ కస్టమర్లకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇట్లా తయారు చేసిన. ఒక 10 రకాల పువ్వులు ఇట్లా, అవి పక్కూరి అంటే చెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇట్లా తయారు చేసిన. ఇది మే ఏప్రిల్ దాకా దీని మీదనే ఉంటుంది. అయితే ఇట్లా చేసిండని చాలా ఇట్లా చేసిండు, ఇట్లా డిజైన్ చేసిన బండిని ఇట్లా పువ్వులు తయారు చేసిన మొత్తం డిజైన్ చేసిన అని చాలామంది అడుగుతారు. నువ్వేమైనా డబ్బులు ఎక్కువ తీసుకుంటానని నన్ను అడుగుతారు. అదే డబ్బులు ఎక్కువ కాదమ్మా, నేను కావాల్సింది ఒక పేరు. జీవితంలో మనం పోయేటప్పుడు ఏది రాదు, మంచితనం అనేది ఒక్కటే మిగిలిపోతుంది. అందుకనే 10 రూపాయలు తక్కువనే తీసుకుంటా, వాళ్ళకి ఇలాంటి ఏ ఇబ్బంది పెట్టను. అయితే ఈ ఫ్యాన్లు సెట్ చేసి ఎండాకాలంలో కదా అని వాళ్ళకు చల్లగా ఉండటానికే ఇది జనం కోసమే నేను చాలా ప్రయోగం చేసిన. ఈ చెట్లకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కాలుష్యం బాగా పెరుగుతుంది. ఇక అందుకనే చెట్లు పెంచుకుంటారు, పూల తోటలు పెంచుకుంటారు. అందుకనే నేను కూడా కాలుష్యం తగ్గియాలని నేను కూడా కోరుకుంటూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లకు కూడా ఇట్లా చేసుకోవాలని మనవి చేసి నమస్కరించి డ్రైవర్లకు అందరికీ ఏం కోపం రాకుండా చల్లగా వాళ్ళ గమ్యం చేర్పించాలి. మన లక్షణం, మన బాధ్యత. ఎలాంటి చెడు అలవాటు చేయకుండా మనం డ్రైవర్ అందరం ఈ మన ప్రపంచంలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరం నన్ను చూసైనా ప్రజలను చూసైనా అందరం మారిపోయి మంచిగా చల్లగా గమ్యం చేర్పియాలి వాళ్ళని. ఈ బస్సు తిరిగి పెట్టినందుకు, మనం ఈ పని చేసినందుకు కొద్దిగా మనకు కూడా ఆలోచన వచ్చి మనం కూడా బస్సుకు ఎక్కకుండా మన ఆటో ఎక్కాలని వాళ్ళకు కోరుకుంటూ, జనాలకు కోరుకుంటూ దీవించి వాళ్ళకు నమస్కరించి మా ఆటో ఎక్కాలమ్మా, బస్సులు కొద్దిగా ఫ్రీగా ఉన్నాయని ఉరికిపోయి బస్సులు ఎక్కినా కూడా మీకు సీట్లు దొరకవు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు దగ్గర పడుతుంటే ఒక దిక్కు జగనాల సారు, ఇంకో దిక్కు చంద్రాల సారు మస్తుగా ప్రచారాలు చేస్తున్నారు. అంతేకాదులా ఒకళ్ళ మీద ఒకళ్ళు సందు దొరికితే సారు మాటల సుతూ పొట్టు అనుకుంటున్నారు. గా ముచ్చటేందో మీరే చూడుండ్రి. అవునల్లా ఎట్లా చేసైనా మళ్ళీ అధికారంలోకి రావాలని ఇటు జగనాల్ సార్ అటు చంద్రాల్ సార్ చూస్తున్నారు. అంతేకాదు వాళ్ళ ఎలక్షన్లు దగ్గర పడుతుంటే 2 పార్టీల లీడర్లు సుతా ఎప్పటికీ జనాలలోనే ఉండేటట్టు చూసుకొని మరీ ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న ప్యాన్ పార్టీ లీడర్లకు నిన్న సందు దొరికినట్లయింది. చంద్రాల్ సార్ ప్రచారం కోసమని పోతే సారెమ్మటి ప్రచారంలా అసలు జనాలే లేరని వైసీపీ పార్టీ లీడర్లు సైకిల్ పార్టీ లీడర్ల మీద మస్తు సెటర్లు వేస్తున్నారు. వైసీపీ లీడర్లు ఇక అనుకుంటా, అయ్యా చంద్రాల్ సారు ఎంత తక్కువ జనాలు ఉన్నారు, ఎంత కర్మ పట్టిందండి మీకు మీ విజయనగర్కి అని ట్వీట్ చేసిర్రు. వాళ్ళు అట్లా అన్నారో లేదో ఇంకో దిక్కు జగనాల్ సార్ని సుతా సైకిల్ గుర్తు పార్టీ లీడర్లు పొట్టు గార్చుకున్నారు. మేము మీ లేక సినిమాలలో వాడినట్లు గ్రాఫిక్స్ వాడమని గట్టిగానే అన్నారట. ఇక చూడాలి మరి వచ్చే ఎలక్షన్ లో ఎవరి పంతం గెలుస్తుందో, ఎవరికి సీఎం కుర్చీ వరిస్తుందో.
ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. మొన్నటి వరకు విజయ సంకల్ప యాత్రలు, అటెంకాల మోడీసార్ మీటింగ్లు, లీడర్లు జనాలలో తిరుక్కుంటా జనాలలోనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. అంతేకాదులా ఇవాళ బండి సంజయ్ సారు రైతన్నల సమస్యల గురించి మస్తు మాట్లాడిండు. గా ముచ్చట్లేందో మలక చూసొద్దాం పాలి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాటు హామీలు నెరవేర్స్తామని చెప్పి రైతులకు అనేక హామీలు ఇచ్చేది. కనీసం ఆ హామీలను పట్టించుకోకుండా 100 రోజులు పూర్తయిన వెంటనే ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా, ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఒక సెక్షన్ మీడియాను మేనేజ్ చేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2200 మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కొనుగోలు ప్రారంభం కాబోతున్నాయి. మీరే కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేస్తలేదు. అటువైపు అకాల వర్షాలు నష్టపోతున్నారు. ఈ కరీంనగర్ జిల్లా వైపు సాగునీరు లేక పంటలను ఎండిపోయి పంట చేతికి రాక ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రాంతంలో. మరి నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 20,000 ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా దెబ్బతిన్నారు. రైతులు పూర్తిగా పంట నష్టం జరిగింది. ఇదే పరిస్థితి ఇవాళ మామిడికాయల పరిస్థితి ఇవి. ఒకవైపు మామిడి తోట, ఒకవైపు ధాన్యం, ఇవన్నీ కూడా ఇవాళ చేతికి అందని పరిస్థితి. ఇలా అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని చెప్పి స్వయంగా నేను, మా కార్యకర్తలు, నాయకులందరం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి తలకాయ నొస్తుంది, కాలు రెక్కలు గుంజుతున్నాయని డాక్టర్ కాడికి పోతే సెటెస్కోప్ పెట్టుకొని పల్స్ గిల్స్ అన్ని చూసి మందులు అవి రాసిస్తారు. సార్ బాగా అవస్థ బాగా అవుతుంది, అస్సలు శాత కావట్లే అని అంటే ఓ 2 సూదిలేసి పంపుతాడు, అంతే కదా. కానీ ఇక్కడ చూడుండ్రి, గీ డాక్టర్ ఏం చేసిండో. డాక్టర్ అంటే ఎట్లుండాలోలా, రోగంతో వచ్చిన వాళ్ళని చూసి రోగం తగ్గేటట్టు నయం చేయాలి, అంతే కదా. కానీ గీ డాక్టర్ అట్లా కాదంట, పానాలు తీస్తున్నాడట. అవునోలా నిజం. గీ ముచ్చట సుత పోలీస్ అన్నలే చెప్పిర్రు, కావాలంటే మీరు సుత ఇన్నుర్రి. ఈ క్రైమ్ చేయడానికి డబ్బులు ఎక్కువగా తీసుకోవడానికి కారణం ఇతను ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ ఆడడం బాగా అలవాటైంది. ఈ మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత దానికి బాగా అలవాటయ్యి దానికే ఈ తీసుకున్న డబ్బులన్నీ దానికే ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, అది ఆడినట్టుగా అతను చెప్పడం జరిగింది కనిపిస్తుందో. ప్యారీ మ్యాచ్ అనే యాప్ ద్వారా అతను ఆడుతున్నట్టు కూడా చెప్పారు. ఇది మనం నిఘా ఉంచిన అండి సెక్షన్స్ బాగా వీక్ గా ఉన్నాయి. దాంట్లో ఫర్దర్ రైడ్ చేయడం కానీ, ముద్దాయిలు తీసుకురావడం కానీ, వీటన్నిటిలోని కొంచెం సెక్షన్స్ ఇది తక్కువగానే ఉంది. తీసుకొచ్చిన అంత గ్రావిటీ ఉండక క్రైమ్ జరుగుతుంది అనిపిస్తుంది. ఇతను ఆల్రెడీ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఎనస్థీషియన్స్ వాడతారు కాబట్టి అతను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఇతను చెప్పడం జరిగింది. హాస్పిటల్ పైన కూడా దీంట్లో అంటే ఇతను తీసుకున్నట్టు వాళ్ళకంటే అఫీషియల్ గానే తీసుకుంటాడు. ఆయన డాక్టర్ చైత్ర హాస్పిటల్ కూడా అతను ఎనస్థీషియనే కాబట్టి అతనికి పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని తర్వాత ప్రోబింగ్ ఇంకా ఏమన్నా ఇన్వెస్టిగేషన్ అంటే చూస్తాం. అవకాశం డ్రగ్ లైసెన్స్ ఉంటదండి. డ్రగ్ లైసెన్స్ అవకాశం ఉంటుంది. ఆయన ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వచ్చు మెడిసిన్ కాబట్టి అతనికి అథారిటీ ఉంది కాబట్టి అంతవరకు వెళ్ళింది. ఇంకా ఇప్పుడే కదండి జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్
ఇట్లనే ఇంకేమున్నాయి సార్, ఇంకా ఫర్దర్ గా ఉన్నాయి సార్, ఇంకా ఒక 10 మంది ఇట్లాంటి పరిస్థితి ఉన్నారు. అంటే ఓన్లీ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప అందరూ లైవ్ లోనే ఉన్నారండి, ఇబ్బంది ఏం లేదు. అవి ఇన్నారా గా పోలీస్ సార్ చెప్పిన ముచ్చట నిజమేనోలా? గా సైకో డాక్టర్ది ఏలూరు అంట. డాక్టర్ చదువు సుత మన దేశంలో చదవలేదంట, బయట దేశంలో పోయి డాక్టర్ చదువు చదివి వచ్చిండట దొర. అయితే గీ దొరకి లేని అలవాట్లు అంటూ ఏం లేవంట, మస్తు బెట్టింగ్లు ఆడతాడంట, బాగా అప్పులు చేసుకుంటే తిరుగుతాడంట. అంతేకాదోలా అట్లా అప్పులు చేసుకుంటా మళ్ళీ అప్పులు ఇచ్చిన వాళ్ళు తిరిగి మా పైసలు మాకు ఇయ్యమంటారని చెప్పి ఇక ఎంతైనా డాక్టర్ అని చెప్పి మత్తు మందులు ఇచ్చుకుంటా జనాలను చంపుతున్నాడట. ఇట్లా చేసుకుంటా బంగారం ఇంకా దొరికిన కాడికి పైసలు పట్టుకొని పరారయ్యిండంట. ఇక పైసలు ఇచ్చిన మిగిలిన జనాల ఫిర్యాదుతోని పోలీస్ అన్నలు పట్టుకొని లోపలేసిర్రు. ఇది చూసిన జనాలు వామ్మో ఓరి వారి నువ్వు డాక్టర్ చదివింది ఇందుకేనారా అని మస్తు తిడుతున్నారు పో. ఇట్లా కార్ గుర్తు పార్టీలకు గెలిచి అట్లా చేయి గుర్తు పార్టీలకు దునుకుతున్నారో లేదో కానీ లీడర్లు అన్ని రోజులు ఉన్న పార్టీ లీడర్లని పొట్టుగా తిడుతున్నారు. గా ముచ్చటకి ఒక చిన్న ఉదాహరణే ఇప్పుడు మీరు చూసే ముచ్చట. ఇంకా ఆలస్యం దేనికి, మీరు ఓ లుక్ వేయండి. అవునోలా సిట్టమ్మ చెప్పింది మస్తు కరెక్ట్. గెలిచేది ఒక పార్టీలో, గెలిచినాక గోడ దుంకేది ఇంకో పార్టీలకు. అట్లా దుంకి మాత్రం ఉత్తగానే ఉంటారు అంటే అట్లా కూడా కాదు. అన్ని రోజులున్న పార్టీల లీడర్లను గట్టిగా అరుచుకుంటున్నారు. ఇగో అచ్చు గట్లనే చేసిన మన కడియం సార్ సుత. సార్ నిన్నగాక మొన్న అట్లా కారు గుర్తు పార్టీ వదిలి సే గుర్తు పార్టీలకు చేరిక అయిండో లేదో, ఇవాళ కారు గుర్తు పార్టీ లీడర్ ఎర్రబల్లి దయాకర్ రావు సార్ని దుమ్ము దులిపిండు. మీడ్సుతో పాలు ఇన్నూరి కడియం సార్ మాటలు. నేను పత్రికాముఖంగా చెప్తున్నా, కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ₹1 నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే, నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటీంచి తప్పుకుంటాను. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. దయాకర్ రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను, కానీ ₹100 కోట్ల ఖర్చు పెట్టి పాలకుర్తి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు. సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చిన. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంటుంది నా మీద. నీ మేమందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంటుంది. వాడు కూడా ఓడిపోతే బాగుండని ఉంది. మన కార్ గుర్తు పార్టీ లీడర్ మల్లారెడ్డి సారు ఎక్కడున్నా సుత మస్తు జోరుంటది. అటు కార్యకర్తలను ఇటు లీడర్లను మల్లారెడ్డి సారు మాటలతోని మస్తు హుషారు చేస్తాడు. అచ్చుగట్లనే ఇయాల జరిగిన ఓ మీటింగ్లా కేటీఆర్ సార్ ముంగట జోర్దార్గా మాట్లాడిండు. సార్ మాటలు మీక్స్తో పాలి వినిపిద్దామని పట్టుకొని వచ్చిన ఓ సార్ చూడుండ్రి. నీటి కటకట, కరెంటు కటకట, మనుషులలో ఎవరికైనా నింపడం లేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది తల్లి. మంట మడుతున్నాయి ఆ ఎండలు కూడా. ఓయమ్మో మామూలు ఎండలు కాదు నాయనా, నాయనా మంటలు కాలి మళ్ళా నేనైతే కాలిపోయేటట్టే ఉన్నారు. గిట్టెలు అన్ని చచ్చిపోయేటట్టే కనిపిస్తున్నాయి మే నెలలో. వాళ్ళంత మంచి వాళ్ళు వచ్చిందా మనకు పరిపాలనకు, అంత గొప్ప వాళ్ళు వచ్చింది. ఎవరికి ఓటు బలం లేదు, వాళ్ళకంతా తుప్పిల్ల బలమే ఉంది. ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి. ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్న, పసలేదు పిసలేదు. మొన్ననే 2 సార్లు ఓడిపోయింది మా ఈటలు అన్నాడు. ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇడికి వచ్చిందాడు. ఆయన కూడా ఏం లేదు, ఇంటికి దండం పెడుతుండు. నేను కేంద్ర మంత్రి అవుతా, నన్ను గెలిపిలో తిరుగుతుంది. పాపం గోస వస్తుంది కానీ ఓటు మాత్రం పడదు. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్
అరే మా మామీడిని ఎన్నో ఉండాలే. అరే కనిపిస్తలేడు. అరే ఇంతలో ఎటు వేయండబ్బా. ఓ మామ వినిపిస్తలేదానే? ఆ పాపు నీ బిల్డప్లు గట్ల ఊళ్ళో చేస్తేనే పిల్లని ఎవరు ఇస్తలేరని అత్త పట్నం పంపింది. మడిసినవా ఏంది? ఏంది మీ అట్టంటా ఉండవా? టౌన్కి వస్తే ఇట్ట సూటు బూటు వేసుకుని సెలవు కళ్ళద్దాలు పెట్టుకునే స్టైల్గా ఉండబడలే, లేకపోతే ఆడపిల్లకాయలు మన ఇంకా అసలు చూడరంట. ఎవడాడు గట్ల చేస్తే సీరియస్ ఇంత గడతరీడ. ఎవడనుకున్నా మా ఇంటానికి వాళ్ళు ఉండడు నా సామాసిగాడు లెంగడో ఆడు చెప్పుండాడో. వాడితో తిరగబట్టే ఇన్ని రోజులు నీకు పిల్లని ఎవ్వడియ్యలే. గందుకే పట్నంకి పట్టుకొని వచ్చిన. బుద్ధిగుండి కొలువు చేసుకో. నీకు పిల్లని చూత చూసి పెళ్లి చేస్తా. సిగ్గేస్తుందమే నాకు నువ్వు పెళ్లి చేస్తానంటే. బాగానే సిగ్గుపడుతున్నావు గాని సిగ్గుపడ్డ చాలు గాని రేపటి సంద ఆర్తలు యాళ్ళకు రావాలి సరేనా? తస్సది ఎగ చూడమ్మా రేపు నుంచి వార్తలు ఎట్టొస్తాయో. చెప్పుడు యాది మడిసినుల్లా మీకు ఇంతవరకు చెప్పలే కదా. గాయనే మా మామ పేరు మందారపు మల్లేష్. పేరు వెరైటీగా ఉందని అనుకుంటున్నారా? పేరే కాదుల్లా గా మనిషే మస్తు వెరైటీ. మనిషి చాలా అమాయకుడు గాని కొంచెం అతి తెలివి. ఊర్లుంటే పిల్లని ఎవ్వరు ఇస్తలేరని చెప్పి మీ దగ్గరనే కొలువులో పెట్టుకొని మా అత్త బస్సు ఎక్కించిందుల్లా. ఇక మా అత్త బాధ చూడలేక మా సార్లతోని మాట్లాడి మరీ కొలువులో పెట్టించిన. మా మామ సూత రేపటి నుండి మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తాడంట. ఇక రేపటి నుండి చూడుండ్రి ఆ మామ ఈ కోడలు చెప్పే వన్స్ మోర్ ముచ్చట్లు. ఇగో గివ్వుళ్ళు అయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.